వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూట్రిషన్లో రేషియో అండ్ ప్రాపోర్షన్ అనే టాపిక్లో టైప్ 7 మనం డిస్కస్ చేయబోతున్నామండి. ఇప్పటివరకు టైప్ 6 వరకు కంప్లీట్ చేసాము. టైప్ 7 చూసుకోండి. ఇది మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ సంబంధించిన క్వశ్చన్స్ అని ఉంటాయండి. ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్ ఈ మూడింటికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఓకేనండి. ఇటువంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడాను పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అండి. ఓకే, మన క్వశ్చన్స్లో గెలిపినట్లయితే టైప్ 7లో చూడండి. ది ఇన్కమ్ ఆఫ్ A, B and C are in the ratio 3:7:4 and their expenses in the ratio is 4:3:5. If A saves 300 out of an income of 2400, the saving of B and C are అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, మనకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు అంటే మనకు వచ్చే జీతం అనేది ఎలా ఉంటుందంట, ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ అండి. ఇది ఒక్కటి గుర్తుంచుకుంటే సరిపోతుంది అనమాట. ఇన్కమ్ అనేది మీ అందరు తెలిసిందేనండి. జీతం ఎలా మనము చేస్తామండి, ఖర్చు పెడతాము లేదా మిగిలింది సేవ్ చేస్తాం, అంతే. అంటే దాచుకుంటాం. ఎక్స్పెండిచరు, సేవింగ్ ఇది మీకు తెలిస్తే చాలండి, ఇంకేం చేయాల్సిన అవసరం లేదనమాట. ఇది చాలా సింపుల్ ఫార్ములా, ఇది అందరికి తెలిసిందే. మరి ఇంకా దానికోసం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీకు ఒకసారి ఐడియా ఉంటుందనే ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి, ఇన్కమ్ రేషియో చూసుకున్నట్లయితే ఇలా ఇచ్చాడండి. ఇన్కమ్ అంటే ఐ రేషియో అనమాట. ఇది ఐ యొక్క రేషియో చూసుకున్నట్లయితే ఏబిసి విషయంకి వస్తే ఐ యొక్క రేషియో అంటే ఇన్కమ్ యొక్క రేషియో 3:7:4 ఉందండి. అండ్ ఏమన్నా చూడండి, అండ్ దేర్ ఎక్స్పెన్స్ ఇస్తూ ఇఫ్ ఏ సేవ్స్ 300 అవుట్ ఆఫ్ యాన్ ఇన్కమ్ ఆఫ్ 2400 అంటే ఏ యొక్క ఇన్కమ్ ఎంత అండి 2400. 2400లో 300 రూపీస్ అనేది సేవింగ్ చేశారనమాట. అంటే ఏది 2400 మీకు అర్థమైంది అనమాట. ఇక్కడ ఏది ఎంత అండి 2400 అంటే 3 × 800 చేసినట్లయితే మనకి 2400 వస్తుంది. కాబట్టి ప్రతిదానికి కూడా ఇంటూ 800 అవుతుందండి. ఇంటూ 800 ఓకేనా. 7 × 800 ఏమవుతుందండి 5600 అండి. 4 × 8 అంటే 3200. అన్నీ రాయాల్సిన అవసరం లేదు, మనకి ఏది కావాలంటే అది చేసుకుంటే సరిపోతుంది. నేను మొదటి క్వశ్చన్ కాబట్టి అన్నీ చెప్తున్నాను. ఇక్కడ బి అడిగాడు కాబట్టి ఓన్లీ బి మాత్రం ఉంటే సరిపోతుంది. బి అండ్ సి అని అడిగాడు కదా, రెండు అడిగాడు, ఓకే ప్రాబ్లం లేదు. ఏం అడిగాడో దాన్ని బట్టి మనం కనుక్కుంటే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి ఇక్కడ, అండ్ దేర్ ఎక్స్పెన్సెస్ ఇన్ ద రేషియో అని ఇచ్చాడండి. ఎక్స్పెన్సెస్ ఇచ్చాడండి. ఎక్స్పెన్సెస్ చూసుకున్నట్లయితే రేషియో ఎలా ఉందండి 4:3:5 రేషియోలో ఉందండి. మరి ఇక్కడ ఇంకేమైనా ఇచ్చాడని చూడండి. ఇక్కడ ఏ సేవ్స్ 300 అంటే ఏ అనేవాడు 300 రూపాయలు సేవ్ చేశాడండి. అతని ఇన్కమ్ చూసుకున్నట్లయితే 2400 అండి. అతను సేవింగ్ అని 300 చేశాడండి. అంటే ఎంత ఖర్చు పెట్టినట్టండి 2400 జీతంలో సేవింగ్ తీసేస్తే మనకు ఖర్చు వస్తుందో లేదండి. ఎందుకంటే మనకి ఎక్స్పెన్సెస్ కావాలనుకోండి, ఈ ఫార్ములా ప్రకారం ఎక్స్పెన్సెస్ కావాలంటే సేవింగ్ ఇటు పంపించారనుకో ఏమవుతుందండి ఇన్కమ్ మైనస్ సేవింగ్ అవుతుందండి. అలా చేస్తే ఏమవుతుందండి 2100 అవుతుందండి. అంటే ఏ యొక్క ఎక్స్పెన్సెస్ చూసుకున్నట్లయితే అంటే ఖర్చు చూసుకున్నట్లయితే ఎంతండి 2100 అండి. మరి ఈ 4 పార్ట్స్ 2100 అయితే మనకేం కావాలండి వీటిది కూడా కావాలి. అంటే ఇక్కడ చూడండి, మనకి ఒక పార్ట్గా 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ 2100 అండి. 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ 2100 అంటే 1 పార్ట్ కావాలంటే ఏమవుతుందండి 2100/4 అనమాట. 4 1s ఈ 2 zeros ఉంది కదండి 425 అండి. 21 × 25 చేసామనుకోండి 5 అంటే 25 1s 25, 25 2s 50, 50 × 2 అంటే 525 అవుతుందండి. అంటే ఇక్కడ మనకి 4 × 525 అని అర్థం అనమాట. 4 × 525 ఇటువైపు రాసుకోండి, కాకపోతే 4 × 525 అండి. ఓకే, అలాగే ప్రతిదానికి కూడా మనకి ఇంటూ అవుతుంది. మనకి ఏం కావాలో చూడండి. ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైంది అనుకుంటాను. నేను ఎందుకు ఇలా రాస్తున్నానంటే మనకి సింప్లిఫై అవ్వడం కోసం అండి. మళ్ళీ దీన్ని 3x 7x 4x అనుకుని మళ్ళీ దీనికి 4y 3y 5y అనుకుని అలా మనకి ఎక్స్లో వై అనుకుంటే ప్రాసెస్ ఎక్కువైపోతుందండి. అలా కాకుండా మీరు క్వశ్చన్ అర్థం చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ మనకి ఇన్కమ్ 2400 ఇచ్చాడు, దాన్ని యూజ్ చేసుకుంటూ మిగిలిన వాళ్ళ ఇన్కమ్ కనుక్కున్నాము. ఇక్కడ మనకి సేవింగ్ ఇచ్చాడు, సేవింగ్ ఉపయోగించుకొని ఏం కనుక్కున్నామంటే ఎక్స్పెన్సెస్ కనుక్కున్నామండి. అంటే ఏంటి ఖర్చు కనుక్కున్నాం. ఇతని ఖర్చు ఇది, ఆ ఖర్చుకి మళ్ళీ సమానం చేసామండి. సమానం చేస్తే ఇక్కడ 525 వచ్చింది. ప్రతిదానికి కూడా అలా 525తో మనం ఇంటూ చేయాల్సి ఉంటుంది. అయితే 525 ఇంటూ చేయడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, అంటే కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి అలా ఉంచండి, మనకి ఏం కనుక్కున్నారో దాన్ని బట్టి మనం గుణిద్దాం. ఓకేనా. ఇప్పుడు ఏమడిగాడు చూడండి, ది సేవింగ్ ఆఫ్
ది సేవింగ్ ఆఫ్ బి అండ్ సి ఆర్ అన్నాడు. అంటే బిసి ఇద్దరు సేవింగ్ కావాలండి. అంటే బీసీ ఇద్దరు యొక్క ఎక్స్పెన్సెస్ తెలిసిపోతే సరిపోతుందండి మనకి. బీసీ యొక్క ఇద్దరు ఇన్కమ్ మనకు తెలుసండి. ఇద్దరు ఇన్కమ్ ఇది. ఇద్దరు ఇన్కమ్ ఎంత అవుతుందండి? 2 ప్లస్ చేస్తే, ఈ 2 ప్లస్ చేశారు అనుకోండి 600 200 అంటే 800 అవుతుంది. నెక్స్ట్ 500 300 అంటే 5 3 8 అవుతుందండి. అంటే 8800 అవుతుంది. ఇద్దరి యొక్క ఏంటంటే ఇన్కమ్ ఇది. మరి ఎక్స్పెన్సెస్ కావాలంటే చూడండి ఇక్కడ 1 part is equal to 575. ఇక్కడ ఇద్దరిది కలిపి తీసుకున్నట్లయితే 525 into 8 అవుతుందండి. 8 చేస్తే చూడండి 8 5 ఎంత అండి? 44. 4 అక్కడ రాసుకుందాం 4. నెక్స్ట్ 8 2 16 ప్లస్ 4 అంటే 22. 8 5 40 42 అండి. అంటే 4208 అంటే ఇది సేవింగ్ ఎక్స్పెన్సెస్ అండి. ఇది మనకు సేవింగ్ కావాలి. సేవింగ్ ఇద్దరిది కలిపి సేవింగ్ కావాలి. సేవింగ్ కావాలంటే దీని నుండి మైనస్ చేశారు కదా, మైనస్ చేసండి. 0000 అలా వచ్చేసిందండి. 8 నుంచి 2 మైనస్ చేస్తే 6. 4 నుంచి 8 నుంచి 4 మైనస్ చేస్తే 4 అండి. అంటే 4600 అండి. 4000. ఓహో, ఇద్దరు విడివిడిగా కనుక్కోమంటారు కదా, నేను ఒక్కొక్కరిది కొనుక్కున్నా. ఓకే ఓకే ఓకే, ప్రాబ్లం ఏం లేదండి. 2 కలిపితే అక్కడ మనకి 4600 ఏది వస్తే అదే మన ఆన్సర్గా తీసుకోవచ్చు. 4600 ఇది వచ్చింది. బట్ ఇది కాదు, ఎందుకంటే విడివిడికి కనుక్కుందామండి. నేను ఏంటంటే ఇద్దరు కలిపి అనుకున్నాను. నేను ఇక్కడ ఎండాని ఇచ్చాడు కదా, ఇక్కడ ఆప్షన్ చెక్ చేసుకోలేదు. ఆప్షన్ చూసుకున్నట్లయితే విడివిడిగా అయితే మనం విడివిడిగా ఇక్కడే కనుక్కుంటే అయిపోయాయి. ఇక్కడ మనం ప్లస్ చేయాల్సిన అవసరం లేదు కూడాను. ఓకే, ఇక్కడ చూడండి ఎవరిదో ఒక్కరిది కనుక్కుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ చూడండి అన్ని డిఫరెంట్గా ఉన్నాయండి. ఇక్కడ కూడా అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఈ 2 సమానంగా ఉన్నాయి. కాబట్టి మనము ఎవరిదో ఒకరిది బీది మాత్రమే కనుక్కుందామండి. ఈ బి ఒక్కరిది కనుక్కుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ 3 into 525 చూడండి. 3 5 15, 1 3 2 6 ప్లస్ 1 అంటే 7, 3 5 15 అండి. అంటే 1575 అవుతుందండి. ఇప్పుడు మనకి సేవింగ్ కావాలంటే ఏం చేయాలంటే ఇన్కమ్ నుంచి ఎక్స్పెన్సెస్ మైనస్ చేసేయాలండి. ఇన్కమ్ ఎంత అండి? 5600. ఎక్స్పెన్సెస్ ఎంత అండి? 1575 అండి. మైనస్ చేయండి. ఇక్కడ 00 నుంచి 75 మైనస్ చేస్తే 25 వస్తుందండి. ఇక్కడ 6 కాస్త 5 ఉంటుంది అనమాట. 5 - 5 అంటే 0. ఇక్కడ 5 ఉంటుందండి. 5 - 1 అంటే 4 అండి. 4025 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 4025 చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఉందండి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టుకోవచ్చండి. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ అనేది తీసుకోవచ్చు. ఇంకా మనం వీటిది కూడా కావాలనుకోండి. ఇప్పుడు 5 into 525 చేయాలండి. 5 5 ఎంత అండి? 25. 2 5 2 10 2 5 5 25 ప్లస్ 1 అంటే 26 అండి. ఇప్పుడు మైనస్ చేసండి. 3200 నుంచి 2625 మైనస్ చేయాలండి. 0 నుంచి 5 మైనస్ చేస్తే 5. ఇక్కడ 9 నుంచి 2 మైనస్ చేస్తే 7. ఇక్కడ 11 ఉంటుందండి. 11 - 6 అంటే 5 అండి. ఇక్కడ 2 ఉంటుంది. 2 - 2 అంటే 0 అండి. అంటే 575 వచ్చింది చూడండి. 575 కరెక్ట్ చూడండి. ఇలా మనం ఫస్ట్ ఆప్షన్ అనేది తీసుకోవచ్చు అనమాట. మీరు చేయవలసిందంతా కూడాను అక్కడ ఏ రేషియో ఇవ్వడం జరిగింది, మనకి ఏ వాల్యూస్ ఇవ్వడం జరిగింది, ఆ రెండింటి మీరు గమనిస్తే సరిపోతుందండి. ముందు ఈ గమనించే ముందు మీకు గుర్తుండవలసింది ఏంటంటే ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్ ప్లస్ సేవింగ్. అంటే మనకి ఖర్చు ప్లస్ ఆదా లేదా సేవింగ్ అని అంటారు. పొదుపు వచ్చే జీతం అనేది పొదుపు ఖర్చుల మొత్తానికి సమానం అనేది మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది అనమాట. దాని నుంచే మీరు ఏం చేయాలన్నా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 2. బిట్వీన్ 2 consecutive years my income are in the ratio 2:3 and expenses in the ratio 5:9. If my income in the second year is 45,000 rupees and my expenses in the first year is 25,000, my టోటల్ సేవింగ్ ఫర్ 2 years ఇచ్చాడండి. 2 years యొక్క సేవింగ్ కావాలన్నమాట. అంటే ముందు మనకి ఏమి ఇచ్చాడండి? ఇన్కమ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇన్కమ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ తీసుకుందామండి. ఫస్ట్ ఇయర్ ఇన్కమ్ అయ్యని పెట్టాం కదా, ఇన్కమ్ ఇది అంటే ఇన్కమ్ అండి. ఇది ఫస్ట్ ఇయర్ది అండి, ఇది సెకండ్ ఇయర్ది అండి. ఫస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 2:3 అనమాట. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు చూడండి, ఇఫ్ మై ఇన్కమ్ ఇన్ ద సెకండ్ ఇయర్ యొక్క ఇన్కమ్ ఇచ్చాడండి. ఇక్కడ ఎంత అండి? 45,000 నేను ఇవ్వడం జరిగిందండి. అంటే 3 into 15,000 చేసినట్లయితే మనకి 45,000 వస్తుందండి. అలాగే 2 into 15,000 చేయండి. చేస్తే ఏమవుతుందంటే 30,000 అవుతుందండి. అంటే ఏ యొక్క ఫస్ట్ ఇయర్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే 30,000 అని, సెకండ్ ఇయర్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే 45,000 అని మీకు అర్థమవుతుంది. అలాగే మనకేమి ఇచ్చాడండి చూడండి, అండ్ ఇన్కమ్ రేషియో ఇచ్చాడు, ఎక్స్పెన్సెస్ రేషియో ఇచ్చాడండి. ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్ యొక్క రేషియో చూసుకున్నట్లయితే ఎంత అంటే 5:9 అండి.
ఇది ఫస్ట్ ఇయర్ది, సెకండ్ ఇయర్ది. మరి ఏమి ఇచ్చింది ఇక్కడ, అండ్ మై ఎక్స్పెన్సెస్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 25,000. ఇది 25,000 ఇవ్వడం జరిగిందండి. అంటే 5 into 5 చేస్తే మనకి 25 వస్తుంది. 5 5 25 కాబట్టి ఇక్కడ కూడాను సేమ్ 9 into 5 చేసేయండి. 9 5 ఎంత అండి 45 కాబట్టి 4,500 అనమాట. సరే 45,000 అనమాట. ఓకేనండి. ఇప్పుడు మనకి ఏమడిగాడు చూడండి. ఓకే సరిపోయింది. మై టోటల్ సేవింగ్ ఫర్ ద 2 years అనండి. టోటల్ సేవింగ్ కావాలండి. సేవింగ్ కావాలంటే మనం ఏం చేయాలండి, ఇన్కమ్ నుంచి ఎక్స్పెన్సెస్ మైనస్ చేయాలండి. ఇన్కమ్ నుండి ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేసినట్లయితే ఫస్ట్ చూడండి 30,000 ఇన్కమ్ అండి, ఎక్స్పెన్సెస్ ఎంత అండి 25,000 అండి. మైనస్ చేస్తే ఎంత అయిందండి 5,000 ఇక్కడ సేవ్ చేశాడండి. 5,000 సేవింగ్ అయిందనమాట. ఇది ఎంత అండి ఫస్ట్ ఇయర్కి. మరి సెకండ్ ఇయర్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్కమ్ ఎంత అండి 45,000 అండి. ఇన్కమ్ ఎంత అండి 45,000. మరి ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఎంత అండి 45,000. అంటే రెండు కూడాను సమానం అయిపోయాయి. అంటే సేవింగ్ ఏముంటుందండి, ఉండదండి, 0. అంటే మొత్తం 2 సంవత్సరాలు కలిపి ఎంత సేవ్ చేసినట్టు అండి 5,000 మాత్రమే సేవ్ చేసినట్టు. ఎందుకు 5,000 చేశాడంటే ఫస్ట్ ఇయర్ అనేది సేవింగ్ అయ్యింది, సెకండ్ ఇయర్ అనేది సేవింగ్ అవ్వలేదు కాబట్టి రెండు కలిపి మనకి ఏమైందండి 5,000 వచ్చిందండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఇదేది ప్రాసెస్ అయితే ఎక్కువ కాదండి, చాలా సింపుల్గా ఉంటుంది. నేను ఇక్కడ మీకు అర్థం అవడం కోసం ఈ 1,500 రాస్తాను. ఇక్కడ 345 ఉందంటే అంటే 2 into 15 30 వేసుకోవచ్చు అనమాట. అలా మీరు ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయగలిగితే ఇది 10 సెకండ్లో ఆన్సర్ అయిపోతుందండి, 10 సెకండ్స్లో. కాబట్టి మీకు అర్థం అవడం కోసం యారో మార్క్స్ పెడుతున్నాను. యారో మార్క్స్ అలవాటు చేసుకోవాలంటే చేసుకోండి, లేదంటే ఇంకా సింపుల్గా ట్రై చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 3 అండి. ఏ అండ్ బి హ్యావ్ మంత్లీ ఇన్కమ్ ఇన్ ద రేషియో 5:6 అండ్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇన్ ద రేషియో 3:4. ఇఫ్ దే సేవ్స్ 1,800 and 1,600 రెస్పెక్టివ్లీ ఫైండ్ ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ బి అన్నట్టు. బి యొక్క మంత్లీ ఇన్కమ్ కావాలండి. బి యొక్క మంత్లీ ఇన్కమ్ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇది మంత్లీ ఇన్కమ్ 6 అండి. అదే కదా 6 టేబుల్తో పోవాలండి. 6 టేబుల్తో ఏదైతే పోతుందో మనకి అదే ఆన్సర్ అవుతుందండి. ఈ 6 టేబుల్తో పోదండి. ఇది చూడండి 6 టేబుల్తో పోతుందండి. ఇది చూడండి 6 టేబుల్తో పోదండి. ఇది చూడండి 6 టేబుల్తో పోతుందండి. రెండింటిలో ఏదో ఒకటి మనకు ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా, అలా మనము క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు 6తో ఏంటంటే ఇలా సింపుల్ చెప్పేస్తానంటే 6తో అంటే మీ 6తో చేయలేదంటే 3 2 6 కదా అంటే 3 టేబుల్తో పోయి చూసుకున్నాను అనమాట. అంతే. ఈ 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి 100% కరెక్ట్ ఆన్సర్ అండి. నేను ఎందుకు ఈ ఆప్షన్ త్రూ చేస్తున్నానంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు టైం సరిపోలేదు అనుకోండి, అంటే మీరు ఏంటంటే ఇంకా ప్రాసెస్ లేట్ అయిపోతున్నారు, టైం సేవింగ్ సరిపోలేదు అనుకోండి. ఇప్పుడు ఒక 10 క్వశ్చన్స్ మిగిలిపోయండి, ఇంకా 1 minute మీకు టైం ఉందన్నమాట, లేదా 1 minute కానీ 2 minutes టైం ఉంది, 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 10 క్వశ్చన్స్ మళ్ళీ ప్రాసెస్ ప్రకారం చేస్తే ఆ 2 minutesలో 2 క్వశ్చన్స్ అవుతాయి, ఇంకా 8 క్వశ్చన్స్ మిగిలిపోతాయి అనమాట. అటువంటి సందర్భంలో మీరు ఏం చేస్తారంటే ఆప్షన్తో ఎలిమినేట్ చేశారనుకోండి, 2 ఆప్షన్లు కాదనుకోండి, ఈ 2 ఆప్షన్లో మనకు పెట్టామనుకో 50-50 ఛాన్స్. అంటే ఒక ఛాన్స్ అనేది కరెక్ట్ అయితే అయిపోవచ్చు, తప్పు అయితే అయిపోవచ్చు. అదే ఇక్కడ మనం ఏదో పెట్టేసాం అనుకోండి 100% తప్పు అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఇందులో 4 ఆప్షన్లో ఏదో ఒకటి మాత్రమే కరెక్ట్, మిగిలిన 3 తప్పు అండి. ఇప్పుడు 4th one కరెక్ట్ ఆన్సర్ అనుకోండి, మిగిలిన 3 కూడా తప్పు అని అర్థం అనమాట. అంటే మనకి తప్పు చేయడానికి అవకాశం ఉండేది 3 ఛాన్సులు ఉన్నాయి, కరెక్ట్ చేయడానికి అవకాశం అనేది 1 ఛాన్స్ మాత్రం ఉందండి. అటువంటి సందర్భంలో మీరు ఏదో ర్యాండమ్గా మనం ఒక ఆప్షన్ చూస్ చేసుకోం అనుకోండి, చూస్ చేసుకుంటే ఎక్కువ శాతము అంటే గ్రేటర్ పర్సెంట్ అనేది మనకి తప్పు అయ్యే అవకాశం ఉందండి, అంటే రాంగ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి ఏం చేస్తారంటే మీరు సింపుల్గా ఇలా 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయగలిగితే ఈ 2 ఆప్షన్లో పెడితే మాత్రము మనకి కరెక్ట్ అయ్యే ఛాన్స్ 50% ఉందండి. అదే మనం 4 ఆప్షన్లు ఏదో ఒకటి పెట్టామనుకోండి, కరెక్ట్ అయ్యే ఛాన్స్ 25% మాత్రం ఉంటుందండి. అది తేడా. ఓకేనా. కొన్ని సందర్భంలో ఎక్కువ కేస్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే దగ్గరగా 60-70% క్వశ్చన్స్ అనేవి ఆప్షన్స్ 3 ఎలిమినేట్ అయిపోతాయండి, 2 మాత్రం ఎలిమినేట్ అయ్యి చాలా తక్కువ ఉంటాయి అనమాట. అంటే ఈ 10 క్వశ్చన్లో ఎలిమినేట్ చేయగలిగితే మినిమం 5 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ పూర్తి 3 ఆప్షన్స్ కూడా ఎలిమినేట్ చేసేవచ్చు. అప్పుడు మీరు కరెక్ట్ ఆన్సరే పెడతారనమాట. అంటే మీకు ఖచ్చితంగా 4-5 క్వశ్చన్స్ అనే కరెక్ట్ అయిపోతాయి, మిగిలిన క్వశ్చన్స్ అనే 50-50 ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలంటే ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే 100% మేము ప్రాసెస్ చేస్తాం కదండి, 100% ఈ 2 అయితే కాదండి. మీకు చేసి చూపిస్తాను చూడండి, మీకు ప్రాసెస్ ప్రకారం చూపిస్తాను నేను. ఓకే, ఇక్కడ మనం చూడండి మనకి ప్రాసెస్ తప్పదండి. ఇన్కమ్ కావాలి, మనకు తెలుసు ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఎక్స్పెన్సెస్ ప్లస్ సేవింగ్ అని తెలుసు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇన్కమ్ యొక్క రేషియో ఇచ్చాడు చూడండి, మంత్లీ ఇన్కమ్ ఇన్ ద రేషియో 5:6 అని ఇచ్చాడండి. ఇన్కమ్ రేషియో మనకి 5:6 అని ఇవ్వడం జరిగిందండి. ఎవరిదండి? ఏది? బీది.
ఇన్కమ్ రేషియో. దీన్నే మీరు 5x 6xగా తీసుకోవచ్చండి. నేను ఏంటంటే 5x/6x అని తీసుకుంటున్నాను. అంటే ఇది ఏది, ఇది బీది అని అర్థం. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఇన్ ద రేషియో 3:4 అంటే ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు, మరి దీన్ని కూడా మనం వైగా తీసుకుంటే టైం వేస్ట్ అనమాట. అంటే దీన్ని 3y 4yగా తీసుకోవాలి. ఎక్స్ అని మరి తీసుకోకూడదు, ఎందుకంటే దీని రేషియో వేరు, దాని రేషియో వేరు. కాబట్టి మళ్ళీ ఎక్స్పెన్సెస్ మళ్ళీ అడిగాడు కదా, ఎక్స్పెన్స్ ఇచ్చాడు కదా, ఎక్స్పెన్సెస్ ఇది ఏది బీది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏంటంటే 3:4 కాబట్టి దీన్ని మనం 3yగా తీసుకోవాలి, 4yగా తీసుకోవాలి. ఎక్స్ అని తీసుకోవడానికి 100% వీలు లేదండి. అది మనకి రేషియో అనే రూల్స్ ఒప్పుకోవాలన్నమాట. మనం మొదట్లో చెప్పుకున్నాం ఇది. అయితే మళ్ళీ వైగా తీసుకుంటే ఎక్స్ వై రెండు ఉన్నప్పుడు సాధించడం అయితే కష్టమైపోతుంది, కాబట్టి నేను అలా చేయట్లేదండి. ఏం చేస్తున్నానంటే సేవింగ్ మనకు తెలుసండి, వాళ్ళిద్దరు కూడా ఇఫ్ దే సేవ్స్ 1800 అండ్ 1600 రెస్పెక్టివ్, ఇద్దరు కూడాను ఒకటి 1800 ఇంకోటి 1600 సేవింగ్ చేస్తున్నాడు. సేవింగ్ చేస్తున్నాడంటే మనకి ఇక్కడ తెలుసండి, ఎక్స్పెన్సెస్ కావాలంటే ఇన్కమ్ మైనస్ సేవింగ్ చేయాలని తెలుసు మీకు. ఎందుకంటే ఈ సేవింగ్ పంపిస్తే ఇన్కమ్ మైనస్ సేవింగ్. ఇప్పుడు ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ఏ అనేవాడు 5x ఇన్కమ్ అండి, అందులో సేవింగ్ ఎంత అంటే 1800 అండి, 1800. నెక్స్ట్ బి అనేవాడు ఇన్కమ్ చూస్తే 6x, సేవింగ్ చూస్తే 1600 అండి. మైనస్ చేస్తే మనకి ఏమొస్తుందండి, ఎక్స్పెన్సెస్ వస్తుందండి. ఎక్స్పెన్సెస్ ఏమైందండి 3/4 అండి. ఇక్కడ వై తీసుకున్న వాట తీసుకోపోయిన వాట, వై తీసుకున్న వై క్యాన్సిల్ అయిపోతుంది, అందుకే తీసుకోవాల్సిన అవసరం లేదు. వై అనేది ఇక్కడ మనకు ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు ఇలా వచ్చిన తర్వాత మీకు చేయడం వచ్చండి, ఎందుకంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ మీరు చేస్తారు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మీరు చేయడం చేసేవచ్చు. మీరు చేసేయండి క్రాస్ మల్టిప్లికేషన్ చేసి 4 5 20 అండి, 20x మైనస్ 18 × 4 అనమాట. 18 4 ఎంత అంటే 72 కాబట్టి 7200 అనమాట, అంటే 7200 ఈజ్ ఈక్వల్ టు 3 6 18 అండి, 18x మైనస్ 16 3 48 అండి, 4800 అనమాట. ఇప్పుడు 18x ఇటు తీసుకొచ్చండి, 20x మైనస్ 18x ఈజ్ ఈక్వల్ టు 7200 మైనస్ 4800. ఈ రెండు మైనస్ చేస్తే ఏమొచ్చిందండి, 2x వచ్చిందండి. ఇక్కడ చూడండి, ఈ రెండు మైనస్ చేస్తే 20 అలా వేసండి. 2 నుంచి 8 మైనస్ చేయలేం కాబట్టి 12 నుంచి 8 మైనస్ చేస్తే 4 అంటే ఇక్కడ 6 ఉంటుంది. 6 మైనస్ 4 అంటే 200, 2400. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 1200 అవుతుందండి. మనకు కావాల్సింది ఏంటండి, ఫైండ్ ది మంత్లీ ఇన్కమ్ ఆఫ్ బి. మంత్లీ ఇన్కమ్ ఆఫ్ బి ఎంత అంటే 6x అండి. దేర్ఫోర్ 6x కావాలి, అంటే 6 × 1200. 6 2 ఎంత అండి, 6 12 ఎంత అండి, 72, అంటే 7200 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 7200 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఈ రెండు కాలేదా, అయ్యండి. ఈ రెండు కూడా తప్పేనండి. ఈ రెండింటిలో మనకు ఆన్సర్ ఏదో ఒకటి అయింది. చూడండి, కరెక్ట్ ఆన్సర్ అయింది. ఇందులో కూడా ఎందుకంటే ఈ రెండు ఆప్షన్ ఎలిమినేట్ అవ్వలేదండి. ఇక్కడ 72 ఉందండి, ఇక్కడ 27. అందులో డిజిట్స్ అనేవి సేమ్ ఉండడం వల్ల ఎలిమినేట్ అవ్వలేకపోయింది అనమాట. డిజిట్స్ అనేవి వేరువేరుగా ఉంటే ఎలిమినేట్ అయిపోయి ఉండేదేమో. ఓకేనా, 72,000 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇలా చేసుకోవచ్చు. ఇది మీకు పెద్ద అనిపించింది అనుకోండి, దీనికి ఒక షార్ట్ కట్ మెథడ్ ఉంటుందండి. ఆ షార్ట్ కట్ చూసుకున్నట్లయితే ఇలా ఉంటుందన్నమాట. షార్ట్ కట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నేను సింపుల్గా చెప్తా చూడండి. ఇన్కమ్, ఎక్స్పెండిచరు, సేవింగ్, ఇలా మూడు కూడా వరుసగా తీసుకోండి. చూడండి, ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్, అలా మూడు వరుసగా తీసుకోండి. ఇన్కమ్ యొక్క రేషియో ఎంత అండి, 5:6 అండి. 5 ఇది 6 అనమాట. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ రేషియో చూడండి, 3:4 అండి. అలాగే ఇక్కడ 1800 ఇచ్చాడు, ఇక్కడ 1600 ఇచ్చాడండి. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తూ మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే ఎలా చేయాలో చూద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్కి సింబల్స్ వేసుకోండి. ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్, ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ అండి. డైరెక్ట్గా మనం ఎవరు కావాలంటే ఫైండ్ ది మంత్లీ ఇన్కమ్ ఆఫ్ బి. బి యొక్క ఇన్కమ్ కావాలి కాబట్టి మనం డైరెక్ట్గా నేను ఆన్సర్ వేసేస్తున్నాను. 6 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ అనేది ఈ రెండింటికి ముందు చేయండి. ఈ రెండింటికి ముందు చేస్తే చూడండి, 3 × 1600 అండి. 3 × 1600 అంటే ఏమవుతుందండి, 4800 అవుతుందండి. 4 × 1800 ఈజ్ ఈక్వల్ టు 7200 అవుతుందండి. ఈ రెండు మైనస్ చేయాలి, ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూ మాత్రమే తీసుకోవాలి. ఈ రెండు మైనస్ చేస్తే 2400 వచ్చిందండి. నెక్స్ట్ ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5 4 ఎంత అండి, 20 అండి. నెక్స్ట్ 3 6 ఎంత అండి, 18 అండి. ఈ రెండు మైనస్ చేస్తే 2 వస్తుందండి, బై 2 అనమాట. 2తో చూసుకున్నట్టయితే 2 1 2 3 క్యాన్సిల్ అయిపోతుంది. 3 × 2400 అండి, 00 3 4 12 3 2 6 + 1 అండి, 7200. ఇలా మనం ఆన్సర్ వేసేయచ్చు అనమాట. సింపుల్గా ఏం చేసామంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం అనమాట, ఇంకేం లేదండి. ఇదంతా చూడండి, ఇక్కడ కూడా ఇది అది ఒకటేనండి. ఇక్కడ మనం ఎక్స్ అనుకొని చేసాము, ఇక్కడ ఎక్స్ అనుకోకుండా చేసాము, అంతే, ఇంకేం లేదండి దీనిలో. దీనికి పెద్దగా షార్ట్ కట్ అని పేరు పెట్టేసి ఇలాంటి షార్ట్ కట్స్ నేను తప్ప ఇంకెవరూ చెప్పలేరు అనేసి చాలా ఇన్స్టిట్యూట్లు గొప్పగా చెప్పుకుంటాయండి.
మనకు వచ్చే వాల్యూ చూడండి, ఇక్కడ 7,200 4,800 వచ్చిందండి. ఇక్కడ కూడా చూడండి 7,200 4,800 వచ్చిందండి. ఇక్కడ చూడండి 2018 ఇక్కడే వచ్చింది చూడండి. ఇదే షార్ట్ కట్ అండి. షార్ట్ కట్లో ఏముండదండి, ఎక్స్ ఉండదండి, అంత ఇంకేం లేదు. షార్ట్ కట్లో ఎక్స్ ఉండదు. ఎక్స్ లేకపోతే మీకు సింపుల్ అనిపించినటువంటి తక్కువ ప్రాసెస్ లాగా కనిపిస్తుంది అంతే. ఓకేనా, తక్కువ ప్రాసెస్ లాగా కనిపిస్తుంది. కానీ మ్యాథ్స్ స్టూడెంట్కి ఎక్స్ ఉంటేనే అడిగి అర్థమైనట్టు ఉంటుంది. ఎక్స్ లేకపోతే ఇంకేదో మర్చిపోయినేమో అనిపించేస్తుంది అనమాట, భ్రమ వచ్చేస్తుంది. కాబట్టి ఎవరికి ఏది నేస్తే చేసుకోండి. షార్ట్ కట్ అనేది పెద్దదేం కాదు, నెక్స్ట్ జనరల్ ప్రాసెస్ అనేది పెద్దదేం కాదండి. మీరు ఏదైనా చెయ్యాలంటే అడ్వాన్స్గా ఆలోచించాలంటే ఆప్షన్ త్రూ వెళ్తేనే అడ్వాన్స్ అండి, ఇంకేం ఆలోచించకండి. జనరల్గా చేసే పద్ధతి ఇది, షార్ట్ కట్ ఇది, రెండు ఒకటేనే. మీరు చాలా క్వశ్చన్స్ చూడండి, షార్ట్ కట్ జనరల్ రెండు ఒకటే ఉంటాయండి. దాంట్లో ఏంటంటే ఎక్స్ ఉండదు అంతే, ఎక్స్ ఉండదు, ప్రాసెస్ కనిపించదండి. ఇక్కడ ఇంటూ చేసిందంతా కూడా ఇక్కడ రాస్తామండి. ఓకేనా, అక్కడ ఏంటంటే ఎదురుగా రాసాము, ఒక్కొక్క స్టెప్ ఎక్స్ట్రా పెంచామన్నమాట, ఇంకేం లేదు. ఇక్కడే చూడండి, ఇక్కడే మనం మైనస్ చేసాము. నేనేం చేశాను, 18 ఇటు తీసుకొచ్చాను, ఇక్కడ రాశాను. అదే అంటే ఉన్నదే మళ్ళీ రాశాను నేను. ఇక్కడ అలా చేసామండి, డైరెక్ట్గా ఇక్కడ రాసాము, ఈ రెండు మైనస్ చేసాము, ఇక్కడ ఆన్సర్ వేసేసాము అంతే. దానికి దీనికి తేడా ఇంకేం లేదండి. ఓకేనా, కరెక్ట్గా చూడండి. మీకు షార్ట్ కట్ ఇస్తే షార్ట్ కట్ ఫాలో అవ్వండి, జనరల్ ప్రొసీజర్ ఇస్తే జనరల్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి, ఆప్షన్ 3 ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 4 అండి. ది యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ A and B ఆర్ ఇన్ ద రేషియో 4:3 అండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెన్సెస్ లేదా ఎక్స్పెండిచర్ ఈజ్ 3:2. ఇఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ సేవ్స్ 600 రూపీస్ ఇన్ ద ఇయర్, ద యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ A ఈజ్ అన్నాడండి. ఇది మనం చూడండి, షార్ట్ కట్ చేయొచ్చు అనమాట. షార్ట్ కట్ ఏమీ లేదు, లేదా ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ A అన్నాడు చూడండి. యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ A ఇక్కడ చూడండి, యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ A and B అన్నాడు కదా. 4 టేబుల్తో క్యాన్సిల్ అయ్యేది మనకు ఆన్సర్ అవుతుందండి. 4 టేబుల్తో ఇది పోతుంది, 4 టేబుల్తో ఇది పోతుంది, 4 టేబుల్తో ఇది పోతుంది, ఇది కూడా 4 టేబుల్తో పోతుందండి. అంటే మనము ఆప్షన్ ద్వారా చేయలేకపోయాం. చూడండి, ఇక్కడ చేయలేకపోయాం కాబట్టి మనం ఏంటంటే ఖచ్చితంగా ప్రాసెసింగ్ చేయాలి, లేదా షార్ట్ కట్ అని చేయాలి. షార్ట్ కట్ చూపిస్తుంది చూడండి, ప్రాసెస్ చేద్దాం. షార్ట్ కట్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఇన్కము ఏం తీసుకోవాలి, ఎక్స్పెండిచరు అలాగే సేవింగ్ తీసుకోవాలి. ఇన్కమ్ చూసుకున్నట్లయితే ఇది 4:3 అండి, ఎక్స్పెండిచర్ తీసుకున్నట్లయితే 3:2 అండి, అలాగే సేవింగ్ చూసుకున్నట్లయితే 600 అనమాట. ఓకేనా, డైరెక్ట్గా మనకు ఆన్సర్ కావాలంటే ఏం చేయాలి, ఎవరి ఇన్కమ్ కావాలంటే ఏది కావాలి, ఇది కావాలి, ఇది AB కదా, ఏది కావాలి కాబట్టి 4 ఇంటూ ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 3 ఇంటూ 600 అంటే 1800 అవుతుందండి, 2 ఇంటూ 600 అంటే 1200 అవుతుందండి. ఈ రెండు మైనస్ చేస్తే ఏమవుతుందండి, 600 వస్తుందండి. బై ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. 4 2s 8 అండి, 3 3s 9 అండి. 9 - 8 అంటే 1 అవుతుంది కదా, ఇలా వదిలేవచ్చు. ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేస్తే 4 ఇంటూ 6000 ఏమవుతుందండి, 2400 అవుతుందండి. కాబట్టి 2400 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అదే మీరు ప్రాసెస్ ప్రకారం చేశారనుకోండి, ప్రాసెస్ ప్రకారం చేస్తే ఏం లేదండి, ఇది 4x ఇది బై 3x అండి. ఇది ఏది, ఇది బీది. ఇందులో వాళ్ళ యొక్క సేవింగ్ ఏ అనేవాడు 600 సేవింగ్ చేశాడు, బి అనేవాడు 600 కూడా సేవింగ్ అంటే పొదుపు చేశాడు అనమాట. ఎక్స్పెండిచర్ ఏమవుతుందండి, 3/2 అవుతుందండి. ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేసే చూడండి, 2 4 8 అంటే 8x అవుతుంది, 2 600 1200 అవుతుందండి. నెక్స్ట్ 3 ఇంటూ 3 9x అనమాట, మైనస్ 3 ఇంటూ 600 అంటే 1800 అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఈ రెండు మైనస్ చేస్తే 9x - 8x ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఈ 8x అటు పంపించాం కాబట్టి 800 తీసుకురండి, 1800 - 1200 అవుతుందండి. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఈ రెండు మైనస్ చేస్తే 600 అవుతుందండి. మనకు కావాల్సింది ఏంటి, ఏ యొక్క ఇన్కమ్ కాబట్టి 4x కావాలి కాబట్టి 4 ఇంటూ 800 అనమాట, సారీ 600. 4 ఇంటూ 600 అంటే ఏమవుతుందండి, 2400 అవుతుంది. అంటే మన కొద్ది ప్రాసెస్ పెరుగుతుంది, అంత ఇంకేం లేదండి. అయితే మనం టైం సేవ్ చేసుకోవడానికి షార్ట్ కట్టే బెటర్ ఆప్షన్ అండి, టైం సేవ్ చేసుకోవడానికి. కానీ మ్యాథ్స్ స్టూడెంట్కి ఎక్స్ లేకపోతే ఇంకేదో లోపించినట్టు అయిపోద్దండి దానికి. కాబట్టి నేను రెండు మెథడ్లు చెప్పడానికి అవకాశం అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 5 అండి. ది ఇన్కమ్ ఆఫ్ A, B and C ఆర్ ఇన్ ద రేషియో 7:9:12 and their spending are in the ratio 8:9:15. If A saves 1/4 of his income, then the saving of A and B and C are in the ratio అని ఇచ్చాడండి. అంటే A, B, C అనేవాళ్ళు ఏ విధంగా సేవింగ్ చేశారు, ఎంత రేషియోలో సేవ్ చేశారు అనేది మనకు కావాలన్నమాట. ఇక్కడ చూడండి వాల్యూస్ ఇవ్వలేదంటే అన్నీ కూడా మనకి ఏమి ఇవ్వడం జరిగిందంటే రేషియోసే ఇవ్వడం జరిగింది. రేషియోని ఉపయోగించుకుంటే మళ్ళీ రేషియో కనుక్కోవాల్సి వస్తుంది అనమాట. దాన్ని ఎలా చేయాలో నేను చెప్తానండి. ఓకే,
ఏమి ఇచ్చాడు అది రాయండి, ముందు రాసి తెలిసిపోతుంది. ఇన్కమ్ ఇచ్చాడండి, ఎవరిదండి? ఏబిసి యొక్క ఇన్కమ్ ఇవ్వడం జరిగిందండి. ఇన్కమ్ ఎంత అండి? 7:9:12 అండి. మరియు ఎక్స్పెన్సెస్ ఇవ్వడం జరిగిందండి, అది స్పెండింగ్ అన్నాడు కదా, స్పెండింగ్ అంటే ఎక్స్పెన్సెస్ అని 8:9:15 అని ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఏ సేవ్స్ 1/4 ఆఫ్ ఈజ్ ఇన్కమ్ అని ఇవ్వడం జరిగిందండి. అంటే ఏ సేవ్స్, చూడండి ఇక్కడ ఏ అనేవాడు సేవింగ్ చేశాడండి. ఎంత అంట? ఇన్కంలో 1/4 వంతు అండి. ఇన్కంలో 1/4 వంతు అంటే ఈ ఇన్కమ్ ఇక్కడ తీసుకొచ్చాడు. ఏ సేవింగ్ కదా, ఇది ఎస్ అని రాసుకోండి, సేవింగ్ కదా, సేవింగ్ కాబట్టి ఎస్ అని రాసుకోండి. ఈ ఎస్ ఐ ఇక్కడ తీసుకొచ్చారు అనుకోండి, S/I ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్దండి? 1/4 అండి. అంటే సేవింగ్ రూపాయి అయితే ఇన్కమ్ ఏమవుద్దండి? 4 రూపీస్ అవుతుందండి. అదే ఇన్కమ్ 4 రూపీస్ అయితే సేవింగ్ ఎంత అండి? 1 రూపీ అని అర్థం అనమాట. మరి ఎక్స్పెన్స్ ఏమవుద్దండి? 3 రూపీస్ అవుతుందని అర్థం, అదే కాదండి. ఇన్కమ్ అండి, అతని జీతం 4 అండి, ఖర్చు కావాలంటే మరి ఏం చేయాలి? ఇన్కమ్ నుండి సేవింగ్ మైనస్ చేయాలి, అంతే కదండి. అలా మరి ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు కాబట్టి దీన్ని ఉపయోగించి మనం చేద్దాము. ఇది 7 ఇచ్చాడు కాబట్టి దీన్ని 7x అని, దీన్ని 9x అని, దీన్ని 12xగా తీసుకున్నానండి. ఇక్కడ ఏమి ఎక్స్లు తీసుకుంటామంటే ఎక్స్లు తీసుకోకూడదు. 8y 9y 15y అండి. ఇప్పుడు ఏ విషయంలో చూసుకున్నట్లయితే ఏ యొక్క ఇన్కమ్ బై ఎక్స్పెన్సెస్ తీసుకున్నాం అనుకోండి, ఇన్కమ్ బై ఎక్స్పెన్సెస్ తీసుకుంటే ఏమవుతుందండి? ఇక్కడ 7x/8y అండి. రియల్గా మనం చూసుకున్నట్లయితే ఇన్కమ్ ఎంత వచ్చిందండి? ఇక్కడ 4 వచ్చిందండి. ఎక్స్పెన్సెస్ ఎంత వచ్చిందండి? 3 వచ్చిందండి, బై 3 అనమాట. ఇది కూడా ఏంటంటే రేషియో కదా, రేషియో అవునా కాదండి? ఈ రేషియోకి ఈక్వల్ చేసామండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, లేదా x/y ఇక్కడ వదిలేయండి. x/y వాల్యూస్ మనకు అనుకోండి, x/y వదిలేసండి, మిగిలిన పంపించండి. 4/3 × 8/7 అవుతుందండి. ఓకే, ఇప్పుడు చూడండి 4 8 ఎంత అండి? 32 అండి. నెక్స్ట్ 3 7 ఎంత అండి? 21 అండి. అంటే ఎక్స్ వాల్యూ తెలుసు, వై వాల్యూ తెలిసిపోయిందండి. ఎక్స్ వాల్యూ ఎంత అండి? 32 అండి. వై వాల్యూ ఎంత అండి? 21 అండి. దీన్ని ఉపయోగించుకుంటూ మనము ఆన్సర్ వేసేసి సరిపోతుంది. మనకి ఏం కావాలి చూడండి, దెన్ ద సేవింగ్ ఆఫ్ ఏ బి అండ్ సి ఇన్ ద రేషియోని ఇచ్చాడండి. ఇప్పుడు ఏ యొక్క సేవింగ్ కావాలనుకుంటే, సేవింగ్ కావాలంటే ఏం చేయాలండి? సేవింగ్ కావాలంటే ఇన్కమ్ నుంచి ఎక్స్పెన్సెస్ మైనస్ చేయాలండి. ఇన్కమ్ ఎంత అండి? 7x అండి. ఎక్స్పెన్సెస్ ఎంత అండి? 8y అండి. 2 మైనస్ చేయాలన్నమాట. అలా ప్రతి ఒక్కరిది కావాలి. అప్పుడు ఏమవుద్దండి? ఇది 9x - 9y అనమాట. ఇక్కడ చూడండి, ఈస్ట్ సింబల్ పెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ 12x - 15y అండి. ఇలా చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 7 × x అంటే 32 అండి. 7 × 32 చేయండి. ఇక్కడ మనకు ప్లేస్ సరిపోవట్లేదు, రాద్దామంటే 7 × 32 - 8 × 21 అండి. ఇక్కడ చూడండి 9 × 32 - 9 × 21 అండి. అలా ఇక్కడ చూడండి 12 × 32 - 15 × 21 అండి. ఇప్పుడు చూడండి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం దేని ఆన్సర్ కనుక్కుంటే మనకి 100% అదే ఆన్సర్ అని ఫిక్స్ అవుతామో చూడండి. ఇక్కడ ఏది చూసుకున్నట్లయితే 56 69 99 99 అంటే ఈ 2 ఈక్వల్ ఉన్నాయండి. ఈ 2 వేరువేరుగా ఉన్నాయి, బాగా పర్వాలేదు. తర్వాత ఇది 99 56 69 56 అని అన్నీ కూడా వేరువేరుగా ఉన్నాయి చూడండి. ఇక్కడ 56 కామన్గా ఉన్నాయి కదా. ఓకే, నెక్స్ట్ 69 99 69 అన్నీ తప్పదండి. ఏదో ఒకటి 2 కనుక్కోవాల్సి వచ్చినట్టుంది. మనం 3 కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఏదో 2 కనుక్కుంటే సరిపోతుందండి. అంటే మొదటి 2 కనుక్కుందాం. అంటే ఏది? ఇది ఏ, ఇది బి, ఇది సి అనమాట. ఇందులో ఏవైనా మనము 2 కనుక్కోవాలి. ఒకటి ఏదని కనుక్కోవాలి, బిదని కనుక్కోవాలి, సిదని కనుక్కోవాలి. ఇప్పుడు తప్పదు కాబట్టి చేస్తాను చూడండి. 7 × 32 అండి. 7 2s ఎంత అండి? 14 అండి. 7 3s 21 అండి. 21 + 1 అంటే 22 అవుతుందండి. మైనస్ 8 × 21 అంటే 168 అవుతుందండి. ఈ 2 మైనస్ చేసాం అనుకోండి, 4 నుంచి 8 మైనస్ చేస్తే 6 వస్తుందండి. అంటే చివరి 6 ఉంది, ఆన్సర్ అవుతుంది. అంటే ఇదే ఆన్సర్ అండి. అంటే ఇక్కడ మనకి ఇదేం వచ్చిందండి? దీని వాల్యూ మనం చూసుకున్నట్టు 56 వచ్చిందండి. దీని తర్వాత వాల్యూ ఎంత వస్తుందో మనం చూద్దాం తర్వాత, కావంటే ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ చూడండి 9 × 32 9 × 21 అండి. రెండింటిలో 9 కామన్గా ఉంది కాబట్టి 9 కామన్ తీస్తే 32 - 21 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 9 × 2 మైనస్ చేస్తే ఏమవుతుందండి? 11 అవుతుందండి. 9 11 ఎంత అండి? 99 కాబట్టి 99 వచ్చింది చూడండి. కాబట్టి 100% 2 ఆప్షన్ 2 కనుక్కోను, అంటే ఏది బీది 2 కనుక్కుంటే చాలు, వచ్చింది ఆటోమేటిక్గా. మనం 2 కనుక్కోవడానికి ఫిక్స్ అయ్యాము, కానీ ఏంటంటే ఇక్కడ చివరిలో 6 వచ్చిందండి. ఇక్కడ చివరిలో 6 వచ్చింది, మనకు ఒక ఆప్షన్ ఉంది కాబట్టి. అంటే ఏది ఒక్క ఏ విషయంలో మాత్రం మనం చూసుకుంటాం. అంటే ఏ అంటే ఫస్ట్ ఉందే కదా,
ఇంకెక్కడ కూడా చివరి 6 లేదు చూడండి, అన్నింటిలో చివరి ఏముంది 9 ఉంది, ఇక్కడ మాత్రమే 6 ఉంది. కాబట్టి ఫస్ట్ దానివల్ల మనకు ఆన్సర్ వచ్చింది అనమాట. ఓకే, ఇలా మనము వెంటనే ఆప్షన్ వే వెళ్ళిపోవాలండి. అంటే మనం ఎంతో కొంత ప్రాసెస్ చేసి మిగిలినంతా కూడా ఆప్షన్ వేకి డిపెండ్ అయిపోవాలన్నమాట. అలా డిపెండ్ అవ్వగలిగితేనే మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చినట్టు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఏ మ్యాన్ స్పెండ్స్ ఏ పార్ట్ ఆఫ్ హిజ్ మంత్లీ ఇన్కమ్ అండ్ సేవ్స్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. ది రేషియో ఆఫ్ హిజ్ expenditure to his saving is 26.3. If his monthly income is 7,250 rupees, what is the amount of his monthly saving అని ఇచ్చాడండి. ఏ మ్యాన్ స్పెండ్స్ ఏ పార్ట్ ఆఫ్ హిజ్ మంత్లీ ఇన్కమ్ అండ్ సేవింగ్, చూడండి, స్పెండ్స్ ఏ పార్ట్ ఆఫ్ హిజ్ మంత్లీ ఇన్కమ్ అండ్ సేవింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. తన మంత్లీ ఇన్కంలో ఏమన్నాడండి, కొంత ఖర్చు ఇంకా మిగిలింది సేవ్ చేస్తున్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ ఏమన్నాడండి, ది రేషియో ఆఫ్ హిజ్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్, ఎక్స్పెండిచర్కి మరియు సేవింగ్కి రేషియో ఇవ్వడం జరిగిందండి. ఎంత అండి, ఇది 26, ఇది 3 అండి. మరి ఇన్కమ్ కావాలంటే ఏం చేయొచ్చండి, ఈ 2 ప్లస్ చేస్తే ఇన్కమ్ వచ్చేస్తుందండి. ఈ 2 ప్లస్ చేయండి, 26 + 3 అంటే ఏమవుతుందండి, 29 అవుతుందండి. అంటే మనకి ఇక్కడ ఇన్కమ్ ఇవ్వడం చూడండి, ఇఫ్ ఈజ్ మంత్లీ ఇన్కమ్ ఈజ్ అని ఇచ్చాడండి. మంత్లీ ఇన్కమ్ ఇవ్వడం జరిగింది అంటే 29 parts ఈజ్ ఈక్వల్ టు 7,250 రూపీస్ అండి. అయినట్లయితే వాట్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ హిజ్ మంత్లీ సేవింగ్ కావాలంటే, సేవింగ్ ఇదే కదండి, అంటే 3 parts అనమాట. 29 parts ఎంత అయినట్లయితే 3 parts ఎంత అండి. మరి 3 parts కావాలంటే ఏమవుతుందండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 3/9 ఏదైనా 29 ఇంటూ 72550 అండి. డైరెక్ట్గా 29 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 29 టేబుల్తోనే క్యాన్సిల్ చేయాలి. 29 టేబుల్తో క్యాన్సిల్ చేసేయండి. లేదా ఇక్కడ మనకి 3 ఉంది కాబట్టి 3 ఇంటూ సంథింగ్ ఉంది కాబట్టి 3 టేబుల్తో పోయేదే మనకు ఆన్సర్గా తీసుకోవచ్చు. ఇది 3 టేబుల్తో పోవట్లే, ఇది 3 టేబుల్తో పోతుందండి, ఇది 3 టేబుల్తో పోదండి, ఇది 3 టేబుల్తో 7 + 8 అంటే 15, 1 + 5 ఇది కూడా 3 టేబుల్తో పోతుందండి. అంటే ఈ రెండింటిలో మనకి ఏదో ఒకటి ఆన్సర్ అండి. మరి ఈ రెండింటిలో ఏదవుతుందో చూద్దాము. ఇక్కడ 29తో క్యాన్సిల్ చేసండి, డిసమ్ చేసుకోవచ్చు. ఇంకా డిసమ్ చేసినా మనకు ఆన్సర్ వస్తుందండి. డిసమ్ చేస్తే ఇక్కడ చూడండి 2 + 9 అంటే మన 9 తీసేస్తే 2 ఉంటుంది బయలో. ఇక్కడ చూడండి 7 + 2 9 తీసేస్తే 5 ఉంటుందండి. 3 5 16, 16/2 అంటే మనకి ఏమొస్తుందండి, సరే 16 కాదు 6/2 అనమాట, అంతే కదా. 5 3 15, 6 అవుతుందండి. 6/2 అంటే 3. డిసమ్ 3 వచ్చింది మనకు ఆన్సర్గా తీసుకోవచ్చు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుద్ది అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఒకసారి చూద్దాం మరి. 29 టేబుల్తో కట్ చేసండి. 29 టేబుల్తో చూసుకున్నట్టయితే 29 1s తక్కువైపోతుంది, 29 2s, 29 3s అంటే ఎక్కువైపోతుంది, 29 2s పడుతుందండి. ఇక్కడ మీకు ఇంకా అర్థం అవడం కోసం నేను ఇలా నార్మల్గా చేస్తాను. నేను 7250 2s తీసుకున్నట్లయితే ఎంత అంటే 58 అనమాట. మైనస్ చేస్తే ఇక్కడ 4, ఇక్కడ 1 ఉంటుందండి, 50 అనమాట. నెక్స్ట్ ఇక్కడ చివరిలో 5 ఉంది కాబట్టి 50 అవసరం లేదు, 5 మాత్రం దించుకుంటే సరిపోతుంది. 5s తీసుకోండి. 5 9s 45, 5 2s 10 అండి, 145 అవుతుందండి. అంటే 0 వచ్చేస్తుంది. ఇక్కడ 0 మిగిలింది కాబట్టి ఇక్కడ 0 వస్తుంది, అంటే 250s అనమాట. 250s కాబట్టి 3 × 250 అంటే ఏమవుతుందండి 750 అవుతుంది. కాబట్టి 750 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 750 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. లేదు ఇక్కడ మీరు 29 టేబుల్ మీకు కష్టం అనిపించింది అనుకోండి, వెంటనే డిసమ్కి వెళ్ళిపోతారు. మీకు అదే చెప్పానండి, ఎప్పుడైతే మీకు క్యాలిక్యులేషన్ కష్టం అనిపిస్తుందో వెంటనే డిసమ్ కానీ, యూనిట్ డిజిట్ కానీ, నెంబర్ ఆఫ్ జీరోస్ కానీ, డివిజిబిలిటీ రూల్స్ కానీ మనం అప్లై చేసుకుంటూ ఆన్సర్ చేయవలసి ఉంటుందని చెప్పానండి. ఆన్సర్ చేయడం కాదు, ఆన్సర్ గుర్తించవలసి ఉంటుంది అనేసి మనం ఎన్నో వీడియోలో చెప్పడం జరిగింది. 1 2 కాదు, 100 వీడియోలో చెప్పడం జరిగిందండి. మీరు ఆ పాయింట్ని క్యాచ్ చేస్తే చాలు అనమాట, మీరు ఎగ్జామ్లో సక్సెస్ అవుతారండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 7. ది మంత్లీ శాలరీ ఆఫ్ A, B and C are in the ratio 2:3:5. If C monthly salary is 12,000 rupees more than that of A, then B's annual salary is అని ఇచ్చారండి. A monthly salaries of A, B and C are in the ratio 2:3:5. If C's monthly salary is 1,200 rupees more than that of A, then B's annual salary is అని ఇచ్చాడండి. మరొకసారి చూసుకోండి,
ఏమేమి ఇచ్చాడో అది రాసుకోండి. ఇక్కడ మంత్లీ శాలరీస్ ఏబిది ఇచ్చాడు అనమాట, అది రాసుకోండి. మంత్లీ శాలరీస్ మీన్స్ ఏంటంటే ఇన్కమ్ అనమాట. ఇన్కమ్ యొక్క రేషియో చూసుకున్నట్లయితే 2:3:5గా పెట్టుకోవచ్చు. సీస్ మంత్లీ శాలరీ ఈజ్ 12,000 మోర్ దాన్ దట్ ఆఫ్ ఏ. అంటే ఏ కంటే సి అనేవాడు 12,000 రూపీస్ ఎక్కువ అంటండి. ఇది ఏ అండి, ఇది బి అండి, ఇది సి అండి. ఏ కంటే సి అనేవాడు ఎంత ఎక్కువ అండి? 3 parts ఎక్కువ అండి. 3 parts ఎక్కువ అంటే ఎంత ఎక్కువ? 12,000 అనమాట. అంటే 1 part ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 4,000 అని అర్థం అనమాట. అంటే ప్రతిదానికి 4,000 మనం మల్టిప్లై చేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఏమడిగాడండి, దెన్ బీస్ యాన్యువల్ శాలరీ అని అడిగాడండి. బీస్ యాన్యువల్ శాలరీ. ఇప్పుడు బి యొక్క శాలరీ కావాలనుకోండి, బి యొక్క శాలరీ కావాలంటే ఇక్కడ 3 parts కదండి, 3 parts కాబట్టి 3 × 4,000 అండి. 3 × 4,000 అంటే ఏమవుతుందండి? 12,000 రూపీస్ అవుతుందండి. 12,000 రూపీస్ ఏంటంటే ఇది మంత్లీ, ఇది చూడండి ఇక్కడ మంత్లీ. కానీ మనకు కావాల్సింది ఏంటంటే యాన్యువల్లీ అంటే మనకి 12 years అవుతుంది కాబట్టి 12 months కాబట్టి 20,000 × 12 అనమాట. 12 ఎంత అండి? 144, పక్కన 3 zeros అంటే ఏమవుతుందండి? 1,44,000 అవుతుందండి. 1,44,000 ఎక్కడ ఉందండి? సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 8. ది మంత్లీ ఇన్కమ్ ఆఫ్ 2 persons ఆర్ ఇన్ ద రేషియో 2:3 అండ్ దేర్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్ ద రేషియో 5:9. If each of them saves 600 rupees per month, then their monthly income are అని ఇచ్చాడండి. చూడండి ఇక్కడ ది మంత్లీ ఇన్కమ్ ఆఫ్ 2 persons ఆర్ ఇన్ ద రేషియో 2:3 అండ్ దేర్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్ ద రేషియో 5:9. ఇది ఈచ్ ఆఫ్ దెమ్ సేవ్ 600 per month. ఇంతకుముందు సేమ్ క్వశ్చన్ చేసామండి. దేర్ మంత్లీ ఇన్కమ్స్ ఆర్ అన్నాడు. దేర్ మంత్లీ ఇన్కమ్స్ ఆర్ అన్నాడు. ఇక్కడ చూడండి ఇక్కడ ఇన్కమ్ యొక్క రేషియో 2:3 అండి. ఆ 2:3లో ఏదైతే ఉందో అదే మనకు ఆన్సర్గా మనం తీసుకోవచ్చు అండి. 2:3గా చూడండి ఇక్కడ అన్నీ ఉన్నట్టున్నాయేమో కదా. ఇక్కడ చూడండి 750 ఇది ఉంది, ఇది 600 అన్నీ ఉన్నాయి 2:3లో. కాబట్టి మనకు కనుక్కోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అయితే దీనిలో నుండి మనము ఒక 600 మైనస్ చేసినట్లయితే ఇది 5 tablesతో పోవాలండి. 5 tablesతో సింపుల్గా పోతుంది. 9 tablesతో చెక్ చేసుకోండి. అంటే దీనిలో చూసుకోవాలి. దీనిలో 600 మైనస్ చేశారనుకోండి, 2,200 నుంచి 600 మైనస్ చేసినట్లయితే 1650 అవుతుందండి. 1650 అయినా 9 tablesతో పోతుందంటే 9 tablesతో పోదండి. కాబట్టి ఫస్ట్ వన్ కాదండి. నెక్స్ట్ 1800 నుంచి 600 మైనస్ చేస్తే 1200 అవుతుందండి. 1200 కూడా 9 tablesతో పోదండి. నెక్స్ట్ 2400 నుండి 600 మైనస్ చేసినట్టు 18 వస్తుందండి. ఈ 1800 అనేది 9 tablesతో పోతుంది కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ 2100 నుండి 600 మైనస్ చేసినట్టే 1500 అవుతుందండి. ఈ 1500 అనేది 9 tablesతో పోదు కాబట్టి ఇదే ఆన్సర్ కాదండి. కాబట్టి ఆన్సర్ అనేది ఏమవుతుంది? థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చాలామందికి ఇది అర్థం కాకపోవచ్చు, అర్థమయ్యేలా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ప్రాసెస్ కూడా చెప్తానండి, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ చూడండి ఇన్కమ్ అనేది 2:3 రేషియోలో ఉందండి. ఆన్సర్ ఏదైతే 2:3 రేషియోలో ఉంటుందో అదే ఆన్సర్గా మనం తీసుకోవాలి. కానీ అన్నీ కూడా 2:3 రేషియోలో ఉన్నాయండి. కాబట్టి చూడండి 700తో కట్ చేశారు అనుకోండి, లేదా 2 zeros కట్ చేయండి, 7 2s 7 3s అండి. 2:3 వచ్చింది చూడండి. ఈ రెండు కూడా జీరోస్ కట్ చేస్తే 8 2s 8 3s అండి. అలా ఇక్కడ కూడా 6 2s 6 3s అండి. అలా అన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు మనకి ఇంకో రేషియో ఇచ్చాడు కదండి, అంటే దీనివల్ల ఉపయోగం లే. ఇంకో రేషియో ఇచ్చాడండి, ఏంటి? ఎక్స్పెన్సెస్ ఇచ్చాడండి 5:9 అని. దీన్ని ఉపయోగించుకుందాం. ఇన్కమ్ నుంచి సేవింగ్ మైనస్ చేస్తే ఎక్స్పెన్సెస్ వస్తుంది. ఇన్కమ్ అక్కడ ఆప్షన్లో ఉందండి. సేవింగ్ మైనస్ చేసిస్తే అప్పుడు ఎక్స్పెన్సెస్ అనేది ఈ రేషియోలో రావాలి. అయితే ప్రతిదానికి చెక్ చేసుకుంటే టైం వేస్ట్ అనమాట. కాబట్టి ఎవరిది? ఒకటి ఏదైనా కనుక్కోవాలి, లేదా బీదైనా కనుక్కోవాలి. ఏది చేద్దామంటే ప్రతిదానికి చివరి 2 zeros ఉన్నాయి, ఇక్కడ కూడా 2 zeros ఉన్నాయి. మైనస్ చేసినప్పుడు ఖచ్చితంగా 2 zeros వస్తాయి. 2 zeros వచ్చాయంటే ఖచ్చితంగా అన్నీ కూడా 5 tablesతో పోతాయి. ఇక్కడ గుర్తుపడడం కష్టం. అంటే దీనివల్ల ఉపయోగం లే, దీనివల్ల ఉపయోగం ఉంటుంది. అంటే బీది కొన చూడాలి. అంటే ఇవన్నీ మనకు అనవసరం, ఇవి మనకు కావాలి. ఇప్పుడు 2250 నుంచి 600 మైనస్ చేస్తే 1650 వచ్చిందండి. ఈ 1650 అనేది 9 tablesతో పోవట్లేదు కాబట్టి అది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 1800 నుండి 600 మైనస్ చేసి 1200 అండి. 1200 ఇది 1200 అండి. ఈ 1200 కూడాను 9 tablesతో పోదండి కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 2400 నుండి 600 మైనస్ చేస్తే 1800 వస్తుందండి. 1800 9 tablesతో పోతుందండి. అలాగే 2100 నుంచి
600 మైనస్ చేసినట్లు 1500 వస్తుందండి. 1500 కూడా 9 టేబుల్తో కట్ అవ్వదు, క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కదా. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ఇది ఒకటే అవుతుందండి. కాబట్టి ఆన్సర్ థర్డ్ వన్గా కరెక్ట్గా తీసుకోవచ్చు. లేదు మీకు షార్ట్ కట్ చెప్పడం జరిగిందండి, షార్ట్ కట్ ప్రకారం వెళ్ళిపోండి, లేదా ప్రాసెస్ ప్రకారం వెళ్ళండి, తప్పు లేదు. ఇన్కమ్ 2:3 అండి, ఎక్స్పెన్సెస్ 5:9 అండి, సేవింగ్ 600 అండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ఉపయోగించి చేసుకోమని చెప్పానండి. ఇన్కము, ఎక్స్పెండిచరు, సేవింగ్. ఇప్పుడు ఎవరిది కావాలండి, దేర్ మంత్లీ ఇన్కమ్ సార్ అన్నాడండి. దేర్ మంత్లీ ఇన్కమ్ సార్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఎవరిదో ఒకటి కనుక్కోండి, ప్రాబ్లం లేదండి. ఏది కనుక్కోను అనుకోండి, ఇది కావాలనుకోండి అంటే 2 ఇంటూ ఇప్పుడు ఈ రెండు 600, ఇది ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5 ఇంటూ 600 అంటే 3000 అవుతుందండి. 9 ఇంటూ 600 అంటే 5400 అవుతుందండి. ఈ రెండు మైనస్ చేస్తే ఏమవుతుందండి, 2400 అండి. బై ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 9s ఎంత అండి, 18 అండి. 5 3s ఎంత అండి, 15 అండి. ఈ రెండు మైనస్ చేస్తే ఏమవుతుందండి, 3 అవుతుందండి. 3 1s ఇక్కడ 3తో 3 8s అండి. 2 ఇంటూ 8 అంటే 16 కాబట్టి 1600 అనమాట. చూడండి, 1600 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఇదే అవుతుందండి. ఇలా మనము ఎలాగంటే ఇది ఆప్షన్ త్రూ చేయొచ్చు, ఇది షార్ట్ కట్ అండి. అలాగే ప్రాసెస్ ప్రకారం కూడా చేయొచ్చు. ప్రాసెస్ ప్రకారం చేస్తే ఏమవుతుందండి, 2x మైనస్ 600 బై 3x మైనస్ 600 ఈజ్ ఈక్వల్ టు 5/9. దీన్ని ఉపయోగించి చేయొచ్చండి. ఈ బాక్స్లో పెట్టిన దాన్ని ఉపయోగించి చేయొచ్చు అనమాట. ఇలా మనం 3 రకాలుగా చేయొచ్చండి. చూడండి, 3 రకాలుగా చేసిన షార్ట్ కట్, ఆప్షన్, ఇది. అన్నింటికంటే సింపుల్ ఏదంటే ఆప్షన్ త్రూ ఉంటుందండి, తర్వాత షార్ట్ కట్, తర్వాత ఇదండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 9 అండి. ఏ పర్సన్ బాట్ సమ్ రైస్ అండ్ వీట్ ఫర్ 380 రూపీస్. ది రేషియో ఆఫ్ weight of rice and wheat is 4:3 and the price of equal amount of rice and wheat in the ratio 5:6. The rice was bought of worth. ఏమని ఇచ్చాడు, పర్సన్ బాట్ సమ్ రైస్ అండ్ వీట్ అంటే మనకి ఇక్కడ గోధుమలు, బియ్యం ఈ రెండు కలిపి 300 కొన్నాడండి. అంటే రైసు ప్లస్ గోధుమలు రెండు కలిపి 380 రూపాయలు కొన్నాడండి. ఇంకేమన్నాడండి, ది రేషియో ఆఫ్ వెయిట్ అంటే దాని యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే ఎవరిదండి, రైస్ది వీటిది వెయిట్ చూసుకున్నట్లయితే, వెయిట్ పరంగా చూసుకున్నట్లయితే 4:3 అండి. అలాగే అండ్ ది ప్రైస్ ఆఫ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ రైస్ అండ్ వీట్. ఈక్వల్ అమౌంట్ అంటే ఇక్కడ అమౌంట్ అంటే డబ్బులు కాదండి, ఈక్వల్ క్వాంటిటీ అనమాట. అంటే క్వాంటిటీ యొక్క రేట్ ఇవ్వడం జరిగిందండి. కాస్ట్ ఎంతంటే ఇది మనకి ఏంటి, రైస్ కేజీ అయితే వీటి కూడా కేజీ అని అర్థం అనమాట. దాని యొక్క రేట్ చూసుకున్నట్లయితే 5:6 అండి, ఇలా ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి టోటల్ కాస్ట్ కావాలనుకోండి, ఇది వెయిట్ అండి. అంటే మనము ఎగ్జాంపుల్గా ఇది 4 కేజీలు అయితే ఇది 3 కేజీలు అండి. ఇది కేజీ 5 రూపాయలు అయితే ఇది కేజీ 6 రూపాయలు అండి. ఇప్పుడు మనకి 4 కేజీల రైసు 5 రూపాయలు చొప్పున ఎంత అవుతుందండి, 20 రూపాయలు అవుతుందండి. అలాగే వీట్ కూడాను 3 కేజీల వీటు కేజీ 6 రూపాయలు చొప్పున ఎంత అవుతుందండి, 18 రూపాయలు అవుతుందండి. అంటే కాస్ట్లు వచ్చి చూడండి ఇక్కడ, అంటే టోటల్ కాస్ట్ అనమాట. టీసీ అని రాసుకుంది కాబట్టి టోటల్ కాస్ట్లు ఇవి. ఇప్పుడు ఈ టోటల్ కాస్ట్ అనేది ఈ విధంగా ఉందండి. ఓన్లీ మనకి ఏమంటే చూడండి, ది రైస్ వాజ్ బాట్ ఆఫ్ వర్త్ అని ఇచ్చాడు. అంటే ఓన్లీ రైస్ ఎంత కొన్నాడు అడుగుతున్నాడండి. రైస్ ఎంత కొన్నాడు చూడండి, ఇక్కడ రేషియో మనం చూసుకున్నట్లయితే 2 10s అండి, 2 9s అండి, ఇలా వచ్చిందండి రేషియో. ఓన్లీ రైస్ కావాలి కాబట్టి మొత్తం ఎంత అండి, 380 రూపాయల్లో 10 భాగాలు కావాలండి. మొత్తం ఎన్ని భాగాలండి, 19 భాగాలు బై 19 అండి. 19 ఒకట్ల 19 రెళ్ళు అంటే 20. 20 ఇంటూ 10 ఎంత ఏమవుతుందండి, 200 అవుతుందండి. అంటే మనము రైస్ ఎంత కొన్నాడండి, 200 రూపాయలు కొన్నాడని అర్థం అనమాట. రైస్ ఎంత కొన్నాడండి, 200 రూపాయలు కొన్నాడండి. ఇది ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 10 అండి. ది రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 5:6. ఇఫ్ ఏ గెట్స్ 1100 రూపీస్ లెస్ దాన్ బి, దే టోటల్ ఇన్కమ్ ఈజ్ అని ఇచ్చాడండి. టోటల్ ఇన్కమ్ ఈజ్ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, సింపుల్ క్వశ్చన్ అనమాట ఇది. ది రేషియో ఆఫ్ ఇన్కమ్ ఏ అండ్ బి, ఏ బిల యొక్క ఇన్కమ్ చూసుకున్నట్లయితే ఎలా ఇచ్చాడంటే 5:6 అని ఇవ్వడం జరిగిందండి. ఇన్కమ్లు ఇవి. ఇన్కమ్ ఏ గెట్స్ 1100 లెస్ దాన్ బి అంటే ఏ అనేవాడు బి కంటే ఎంత తక్కువ అండి, ఒక పార్ట్ తక్కువ అండి. ఆ ఒక పార్ట్ ఎంత అండి, 1100 రూపీస్ అంట, 1100 రూపీస్. అయితే ఏమడిగాడండి, దే టోటల్ ఇన్కమ్ అడిగాడండి. ఈ ఇద్దరు టోటల్ ఎంత అండి, 11 అండి. కాబట్టి ఇది
1 part ఈజ్ ఈక్వల్ టు 1100 అయినట్లయితే 11 parts ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 11 into 1100 అవుతుందండి. 11 into 1100 11 ఎంత అండి 121 కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 12,100 rupees ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ అనమాట ఇవి. ఓకేనండి, ఈ వీడియోలో మీకు అర్థమై ఉంటుంది మనం ఒక క్వశ్చన్ని ఆప్షన్ త్రూ ఎలా చేయాలి, షార్ట్ కట్లు ఎలా చేయాలి, నార్మల్ ప్రాసెస్లో ఎలా చేయాలి. నార్మల్ ప్రాసెస్కి షార్ట్ కట్కి చాలామంది ఏంటంటే షార్ట్ కట్ గొప్పగా చెప్పుకుంటారు. షార్ట్ కట్కి నార్మల్ ప్రాసెస్కి ఏం తేడా ఉండదండి. అందులో ఎక్సెల్ ఉండవండి. సింప్లిఫికేషన్ అంతా కూడా సింపుల్గా చేస్తారనమాట. అంటే ప్రాసెస్ అనేది రాయడాన్ని తగ్గించడం కోసము. ఎప్పుడు కూడా మన బ్రెయిన్ ఆలోచించే కంటే పెన్ అనేది స్లోగా రాస్తుందండి. మన బ్రెయిన్ చాలా ఫాస్ట్గా ఆలోచిస్తుంది కానీ పెన్ అంత ఫాస్ట్గా తిరగదు. మన చేతిని అంత ఫాస్ట్గా మనం కదిపించలేము. కాబట్టి మనకి టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఆ టైం వేస్ట్ తగ్గించడం కోసం ఏంటంటే ప్రాసెస్ అంటే రాసే పని తగ్గించడమే ఇక్కడ మనకి షార్ట్ కట్ అనమాట. దానికి ఆ షార్ట్ కట్ కంటే రాసే పని తగ్గించడమే ఆప్షన్ త్రూ వెళ్ళడం అండి. ఓకేనండి, అప్పుడు బ్రెయిన్ అనేది చక్కా పనిచేస్తుంది అనమాట. చాలా చాలా ఫాస్ట్గా అంటే కంప్యూటర్లో పనిచేస్తుందండి. కాబట్టి మీరు ఒకసారి ఆప్షన్ త్రూ మీరు అలవాటు చేసుకోండి. మినిమం ఒక 100 క్వశ్చన్స్ చేస్తే ఆప్షన్ త్రూ తర్వాత చాలా వేగంగా చేయగలను. ఎందుకంటే మన స్టూడెంట్స్ నుండి నేను రిజల్ట్ తీసుకున్నాను కూడా. మేమైతే ఎలాగ ఫాస్ట్గా చేయగలుగుతున్నామో అలాగే స్టూడెంట్స్ కూడా రిజల్ట్ నేను తీసుకున్నాను. స్టూడెంట్స్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారంట. ఎన్టీపీసీ ఎగ్జామ్లో వాళ్ళ యొక్క ప్రతిభను చూసే నాకు ఫోన్ చేశారు. చాలా మంచిదండి. మనం ఇంతకుముందు నేను అప్పటి నుండి 5 years నుంచి టీచింగ్ చేస్తున్నప్పటికీ గత 1 year నుంచి నేను ఆప్షన్ త్రూ చెప్తున్నాను. ఎందుకంటే ఆ ప్రాసెస్ అనేది కూడాను సడన్గా నేను ఆల్రెడీ కొన్ని వీడియోలో చెప్పడం జరిగింది. కొంతమంది స్టూడెంట్స్ ద్వారా నాకు అందింది అనమాట. ఆ స్టూడెంట్స్ ఎలాంటి ఆర్మీ స్టూడెంట్స్, రిటైర్డ్ ఆర్మీ స్టూడెంట్స్కి ఇంకా సింపుల్ కావాలని అంటున్నారు. ఎందుకంటే గతంలో ఆర్మీ జాబ్ వచ్చి ఇప్పుడు రిటైర్ అవుతున్నారంటే మినిమం 15 నుంచి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు రిటైర్ అవుతారు. ఆ 15 నుంచి 20 సంవత్సరాల ముందు మన కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఏబీసీలు వస్తే జాబ్ వచ్చేదండి. వాళ్ళు ధైర్యంగా ఒప్పుకుంటారు. కొన్ని జాబ్స్కి అయితే కొద్దిగా కష్టంగా ఉండేది, పక్కన పెట్టండి. మనకు 10 సంవత్సరాల క్రితం ఎగ్జామినేషన్స్ ఒకలాగా ఉన్నాయి. 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు ఎందుకంటే 5 సంవత్సరాల క్రితం బెటర్గా ఉంటుంది. 5 సంవత్సరాల క్రితం పేపర్ చూడండి ఒకలాగా ఉంటుంది. 2016 లేదా 12 పేపర్ చూడండి చాలా సింపుల్గా ఉంటుంది. 16 చూడండి కొద్దిగా బెటర్గా ఉంటుంది. కానీ ఆ 16 నుంచి అలా ప్రతి సంవత్సరం మీరు పేపర్ అనేది ప్రీవియస్ పేపర్లు చూసినట్లయితే ఎగ్జామ్ మీకు రాయాలని కోరుకుంటుందండి. ఏదో పని చేసుకుని బతుకుందాం అనిపిస్తుంది అనమాట. అలా క్వశ్చన్ అనేది డెప్త్ అనేది పెరగడం జరిగిందండి. హార్డ్ లెవెల్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగింది కాబట్టి కాంపిటీషన్లో స్టూడెంట్స్ని ఎలిమినేట్ చేయాలంటే మాత్రం పేపర్ మాత్రం కష్టంగా ఇవ్వాలి. ఆ ఉద్దేశంతో చేయడం. ఆ విధంగా మనకి ఆర్మీ స్టూడెంట్స్ అనేవి 20 సంవత్సరాల క్రితం జాబ్ వచ్చిందంటే వాళ్ళకు కొద్దిగా సింపుల్గానే వచ్చేసేది. ఏబీసీలు వచ్చి కొద్దిగా నాలెడ్జ్ ఉంటే చాలు, సబ్జెక్ట్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉంటే చాలు, అప్పుడే రిలీవ్ అయ్యి ఉంటారు. కాబట్టి 10th క్లాస్ ఇంటర్మీడియట్ అప్పుడు చదువులు కూడా కొద్దిగా బాగుండే కాబట్టి జాబ్ వచ్చేసిందంటే వెంటనే. ఇప్పుడు వాళ్ళు 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుండి మానేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి సార్ ఇంకా సింపుల్ అని అంటే ఆ సింపుల్ కోసమే తయారు చేసేవే ఈ ఎలిమినేషన్ మెథడ్స్ అనమాట. ఎలిమినేషన్ మెథడ్ కోసం నేను సుమారుగా చాలా రోజులు కష్టపడ్డాము. ఎన్నో రఫ్ పేపర్లు అవగొట్టాను. దానికోసం తీసేసి అంటే ఇంకా మనం ఇప్పుడు లెసన్ చెప్తుంటే ఇంకా కొన్ని కొత్త మెథడ్స్ అనేవి కూడా మనకు రావడం జరిగింది. అలాగే స్టూడెంట్స్కి ఏమైనా తెలిస్తే మనకి ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. అలా మీ అందరి ద్వారా మేము ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఇటువంటి సబ్జెక్ట్ మీరు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు కూడాను ఆప్షన్ త్రూ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. తర్వాత షార్ట్ కట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎవరైతే మ్యాథ్స్ స్టూడెంట్ ఉంటారో వాళ్ళ ప్రాసెస్ ప్రకారం వెళ్ళండి, తప్పేం లేదండి. ప్రాసెస్ ప్రకారం వెళ్తేనే మీకు ఆన్సర్ చేసినట్టు ఉంటుంది, నమ్మకం కలుగుతుందండి. దాంతోపాటుగా ఆప్షన్ త్రూకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు షార్ట్ కట్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆప్షన్ త్రూకి ఇంపార్టెంట్ ఇవ్వండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్వశ్చన్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.